ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ యజమాని వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ చనిపోతే అతని భార్య వితంతు పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా 250 మంది వితంతువులకు, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో 45 మంది వితంతువులకు, రామచంద్రాపురం మండల పరిధిలో 5 మంది వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి నాని గారికి దక్కుందని తెలిపారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం. మా నాన్న చనిపోయిన కారణంతో మా అమ్మకు పెన్షన్ ఇప్పించడం మన పులివర్తి నాన్నగారు, మన మండల అధ్యక్షులు తిరుమలన్న కృషితో పెన్షన్ అదే నెలలో రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ ప్రోగ్రాం కింద కొత్త పెన్షన్ తీసుకొని చనిపోతే అదే నెలలో భార్యకు వితంతు పెన్షన్ మంజూరు చేయడం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన తిరుపతి జిల్లాకు 250 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన పులివర్తి నాని గారు, మన ప్రియతమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు కృషితో చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఈరోజు 42 మందికి ఈరోజు వితంతు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామచంద్రాపురం మండలంలో 5 మందికి వితంతు పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మన ప్రియతమ నాయకులు నాని గారికి దక్కుతుంది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఈరోజు ఈ విధంగా లబ్ధి పొంది అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యొక్క శాసన సభ్యులు పులివర్తి నాని గారికి కూడా మేమంతా కూడా రుణపడి ఉన్నాం. వారికంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.